Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. సండే మార్నింగ్ అంటే కొంచెం ఎక్కువసేపు నిద్రపోవాల్సిందే. సండే మార్నింగ్స్ అంటే అది ఇంకా నా మీ టైం అనమాట. హాయిగా నాకు కావాల్సినప్పుడు నిద్రలేద్దాంలే అని చెప్పి కొంచెం ఎక్కువసేపు మొహం ఉబ్బిపోయేంతసేపు పడుకున్నాను. లేచి లేవగానే పనులు మొదలు పెట్టేశాను. మళ్ళీ లేట్ అయ్యే కొద్దీ అంత లంచ్ లేట్ అయిపోతుంది. మరి మధ్యాహ్నం అయిపోతే బాగోదు. ఏం తింటున్నావమ్మా? ఏం డోనట్ అది? చాక్లెట్ డోనట్. ఇప్పుడు నేను ఆన్లైన్లో కొన్ని వస్తువులు తెప్పించాను. బిఫోర్ దాట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు ఎక్కువగా ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటారా గ్రోసరీస్ అండ్ వెజిటబుల్స్కి, లేదంటే లోకల్ స్టోర్స్ ప్రిఫర్ చేస్తారా? నేనైతే లోకల్ స్టోర్ ప్రిఫర్ చేస్తాను. నాకు ఎక్కడ నచ్చితే అక్కడ లోకల్లో తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఒకవేళ లోకల్లో లేదు అని అన్నప్పుడు కొన్ని ఐటమ్స్ లైక్ నేను ఇప్పుడు పాస్తా చేస్తున్నాను కాబట్టి దానికి బేసిల్ లీవ్స్ కావాలి. సో బేసిల్ లీవ్స్తో పాటు కొన్ని ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. సో అట్లాగా మల్టిపుల్ ఆర్డర్స్ చేసే బదులు ఏదైనా ఒకటి ఎసెన్షియల్ ఏదైనా కావాలి అప్పటికప్పుడు అని అన్నప్పుడు దాంతోపాటు ఇంకొన్ని ఆర్డర్ చేసుకున్నా సరే మనకి షిప్పింగ్లో సేవ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకు కావాల్సింది మనకి ఎట్ ద డోర్ స్టెప్ అవైలబుల్ ఉంటుంది. కానీ లోకల్ బిజినెస్ని సపోర్ట్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీస్ డేస్. లాస్ట్ మంత్ ఫస్ట్ పోస్ట్లో ఒక న్యూస్ విన్నాను. 2 lakh గ్రోసరీ స్టోర్స్ క్లోజ్ అయిపోయినాయి అంట బికాస్ ఆఫ్ దిస్ ఆన్లైన్ బిజినెస్. ఆన్లైన్ అనేది నిజంగా మనకి ఈ బిజీ డేస్లో చాలా చాలా ఇంపార్టెంట్ సిటీస్లో. అంటే లైక్ ట్రాఫిక్ను ఉద్దేశించుకోనో లేకపోతే మన టైమింగ్ అనో సంథింగ్ అట్లా. కానీ లైక్ లోకల్ సపోర్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను. లోకల్లో మనం కొనుక్కున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ గ్రోసరీస్ వాళ్ళు హ్యాండ్ పిక్ చేసి వాళ్ళ షాప్లో పెట్టుకుంటారు. మనం కూడా మనకి నచ్చింది లైక్ క్వాలిటీ వైజ్ కానో ఎట్లనో చూసి తెచ్చుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర నుండి పెద్ద కిరాణా కొట్ల వరకు కూడా ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుందండి. వాళ్ళు వాళ్ళ వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కోసం అని చెప్పి ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. 90s కిడ్స్ 80s కిడ్స్ చూసుకుంటే ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది మనకి. లైక్ ఐఎమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ అని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉంటారు బిజినెస్ చేసేవాళ్ళు. వాళ్ళు నో వే లెస్ అండి. కానీ కొంతమందికి అదే లైక్ లైఫ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక షాప్ ఓపెన్ చేయాలి, చిన్న షాప్ అయినా సరే, అది ఏదో ఒకటి చిన్న మ్యాచింగ్ సెంటర్ నుంచి గ్రోసరీ స్టోర్ లేకపోతే ఒక హెయిర్ కట్ సాలన్, వాళ్ళకి అది వంశవృత్తి అయి ఉండొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి అది ఆ పాయింట్లో అవసరము, నేను ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించి నా ఫ్యామిలీకి ఇవ్వాలి అని. సో అందరూ ఓవర్ నైట్ రిచ్ పర్సన్ అయిపోదామని చెప్పి అయితే ఇలా ఓపెన్ చేయరు కదా షాప్స్. అందుకని మ్యాక్సిమం మనం ఏంటంటే మన సరౌండింగ్స్లో ఎక్కడ బాగుంటున్నాయి రకరకాలుగా షాప్ చేసుకోవచ్చు కదా. అదే ఇప్పుడు జెప్టో ఒకటి, బ్లింకిట్ ఒకటి, బిగ్ బాస్కెట్ ఒకటి అంటే ఆ మూడే ఉన్నాయి. ఆ మూడే మొత్తం అంతా వేలాస్తున్నాయి అనమాట. అలా కాకుండా మనలో కూడా కొంచెం చేంజ్ రావాలి. యాక్చువల్లీ కంపెనీ పేర్లన్నీ చెప్పొచ్చు చెప్పకూడదు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు మాత్రం మనల్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు, వీక్ పాయింట్ మీద కొడుతున్నారు అనమాట. సో మనం కూడా స్ట్రాంగ్గా ఉండి ఏది మనకి నిజంగా అవసరమో లేకపోతే ఈ పాయింట్లో నాకు ఇది కావాల్సిందే, నాకు ఇంకా వేరే హెల్ప్ లేదు, బయటకు వెళ్ళి తెచ్చుకునే స్కోప్ లేదు అని అన్నప్పుడే అలా ఆన్లైన్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుంటే బెటరు. ఎల్స్ చక్కగా లోకల్ సపోర్ట్ ఇచ్చుకుందాము. మార్నింగ్ ఇవాళ ఏదన్నా మూవీ చూద్దామని అనుకుంటే సిద్ధు చదువుకుంటున్నాడు. ఇంకా ఫిబ్రవరి వస్తే ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కదా. సరే ఇంకా నిన్నంతా ఎంజాయ్ చేసాం. నిన్న ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా సండే చదువుకోమని చెప్పాను సిద్ధుని. కొంతసేపు చదువుకున్న తర్వాత ఈవినింగ్ ఫ్రీ అయితే కనుక ఏదో ఒక మూవీ చూద్దాం అనుకుంటున్నాం. అసలు మూవీస్ ఈ మధ్య నాకు ఎందుకో ఓటీటీలో అంత నచ్చట్లేదు అనమాట. బయటికి వెళ్ళి చూసిన మూవీస్ అయితే మొన్న సంక్రాంతి టైంలో అట్లా చాలా బాగున్నాయి. రీసెంట్గా వచ్చిన మన తెలుగు మూవీస్ అసలు సూపర్ ఉన్నాయి. ఇంకేదో ఒకటి మలయాళం మూవీయో తమిళ మూవీ వెతుక్కోవాలి ఈవినింగ్కి. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా డోనట్ అండ్ కాఫీ అనమాట ఇవాళ. నా న్యూ హెయిర్ కట్ నాకు చాలా రిఫ్రెష్డ్ ఫీలింగ్ వస్తుంది. కానీ టూ మెనీ ప్రోడక్ట్స్ వాడితే ఏమవుతుందంటే ఇదంతా జిడ్డు అయిపోతుంది అనమాట. సో నిన్న ఆల్మోస్ట్ నాకు ఆయిలీగా ఒక విధంగా అనిపించింది. అసలు ఫ్రిజ్ ఉంది, పైగా వాల్యూమ్ లేదు. ఇది నేను వాల్యూమ్ లేయర్డ్ హెయిర్ కట్ అడిగాను అనమాట. సో చాలా బాగా చేశారు. ఇది వచ్చేసరికి మెరీనా మాల్లో చేయించుకున్నా అని చెప్పాను కదా. నాకు చాలా నచ్చింది. మామూలుగా అయితే నాకు కర్ల్స్ అలవాట్లేదు, ఫస్ట్ టైం కర్ల్స్ పెట్టారు.
ఆ కర్ల్స్ కూడా నాకు నచ్చింది అనమాట. ఇదేంటంటే జస్ట్ పై వరకు స్ట్రైట్ చేసుకొని కింద కొంచెం లైక్ కోమ్ చేసేసాను అని అంటే మళ్ళీ కర్ల్స్ ఇట్లా వచ్చేస్తాయి న్యాచురల్గా నాది, ఎందుకంటే నాది వేవీ హెయిర్ అనమాట. సో ఐఎమ్ ఎంజాయింగ్ మై న్యూ హెయిర్ కట్ అలాంగ్ విత్ డోనట్. ఎవరికన్నా అయర్న్ ప్యాన్స్ మా హస్బెండ్ని నేను అది చెప్పానా, మా హస్బెండ్ ఇది ఆల్రెడీ రాసింది కదా, వేరే చెప్పు. పాస్తా చేయడానికి అని చెప్పి వెల్లుల్లిపాయలు వలుస్తున్నాను. జస్ట్ ఇప్పుడే నిర్మలా సీతారామన్ గారి ఆఫ్టర్ బడ్జెట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నా అనమాట, వింటా ఉన్నా. యాక్చువల్గా నిన్న నేను మా హస్బెండ్ ఒకటి అనుకున్నాం అనమాట, ఈ బడ్జెట్ సంగతి కాదు కానీ ఫ్రీబీస్ ఇచ్చే విషయంలో ఒకటి అనుకున్నాము. ఏంటంటే మామూలుగా మనకి వెల్ఫేర్కి చాలా వరకు ఈ ట్యాక్సెస్ అనేవి వెల్ఫేర్కి యూజ్ చేస్తారు. వెల్ఫేర్లో ఇప్పుడు ఏంటంటే మనం పోర్ పీపుల్కి ఎలా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వెల్ఫేర్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్గా అటు వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. వాళ్ళు అవి చక్కగా యూటిలైజ్ చేసుకుంటారు, బాగా యూటిలైజ్ చేసుకున్నాడు అంటే లైక్ ఎడ్యుకేషన్ అని చెప్పి, లేకపోతే కొంతమంది సబ్సిడీస్ వస్తాయి, అవన్నీ బాగానే ఉంటుంది అంతవరకు. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ వరకు, లేకపోతే స్కిల్డ్ లేబర్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం అనేది చాలా మంచి ఐడియా. మనీగా ఇస్తే అది చాలా మిస్యూజ్ అవుతుంది, అవునా కాదా మీరు చెప్పండి? ఎందుకంటే మనీగా ఇచ్చేసామనుకోండి అది మన పర్సనల్ యూజ్ కింద వాడతారు. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి డబ్బులు, చేతిలో డబ్బులు ఉండాలని అనుకుంటాం. దానికి ఏంటి మనకి ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ అండ్ బాంబేలో ఈ ధారావి అవన్నీ చూపిస్తున్నారు. మన స్టేట్ వదిలేసేయండి, నేను జస్ట్ బయట చూసిన ఎగ్జాంపుల్స్ ప్రకారం చెప్తున్నాను. సో ఎక్కడైనా సరే బేసిక్ నీడ్ వచ్చేసరికి మనకు కావాల్సింది ఫుడ్, వాటర్, క్లీన్ ఎన్విరాన్మెంట్, సో దట్ మనకి హెల్త్ హజార్డ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు ధారావి ఒకటి, ఢిల్లీ ఒకటి, అవి రీసెంట్గా కొన్ని వీడియోస్ చూశాను. అసలు ఫస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా ప్రాబ్లం అయిపోతుంది అండ్ వాళ్ళకి డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్ చాలా పోర్గా ఉన్నాయి, అసలు అన్హైజీనిక్ కండిషన్సే ఉన్నాయి అని చెప్పాలి. అవన్నీ కూడా లైక్ బాగా సెట్ చేస్తే బాగుంటుంది, మూవ్ చేయటం కాదు, లేకపోతే ఏదో లైక్ మీకు మేము హెల్ప్ చేస్తామని చెప్పి చేతిలో డబ్బులు పెట్టడం కాదు. గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకొని ఇదంతా కూడా ఒక క్లీనింగ్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసి, సో దట్ ఇక్కడ ఒక పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి మనము, క్లీనింగ్ ప్రోగ్రామ్ అనేసరికి బోల్డ్ అంతమందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. రైట్ ఫ్రమ్ లైక్ డిస్పోజల్ దగ్గర నుంచి క్లీనింగ్, తర్వాత ఇప్పుడు అదంతా కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్లో పెడతారు, వాటన్నిటికీ సెపరేట్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. వాటికి మనీ చక్కగా మనం అంటే ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా, ఇప్పుడు మనం ట్యాక్స్ కడతాము, ఆ మనీ అంతా కూడా అట్లా యూటిలైజ్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా పర్సన్కి చేతిలో పెట్టేసే బదులు ఇట్లా ఏంటంటే సరౌండింగ్స్ని క్లీన్గా పెట్టుకోవటం కూడా అది మనం ఒక పనిగా భావించుకొని దానికి ఎంప్లాయ్మెంట్ కలిగించవచ్చు. నెక్స్ట్ థింగ్, ఎందుకంటే నేను క్లీనింగ్ అంటున్నాను, ఫస్ట్ మన క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉంటేనే చాలా హెల్తీగా ఉంటాము. ఒకసారి మీరు ఆ ధారావి దగ్గర అవన్నీ వీడియోస్ చూడండి. రీసెంట్గా కొన్ని డాక్యుమెంటరీస్ చూసా అనమాట. ఒక అమ్మాయి దాని మీద రీసెర్చ్ చేసి లైక్ ఢిల్లీ వేస్ట్ మేనేజ్మెంట్ మీద రీసెర్చ్ చేసి వాళ్ళతో తిట్లు కూడా తిన్నదనమాట ఆ లోకల్ పీపుల్తో. లైక్ హౌ దే హ్యాండిల్ దిస్ నాన్ వెజ్, అంటే నాన్ వెజ్ అంతా కూడా స్లాటర్ హౌసెస్ నుంచి సప్లై చేస్తారు కదా బయట రెస్టారెంట్స్కి, అంటే చిన్న మామూలుగా స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి రెస్టారెంట్ వాళ్ళ వరకు కూడా సప్లై చేస్తారు. సో అదంతా ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది ఒక సెపరేట్ వీడియో ఉంది. దాని మీద చాలా కాంట్రవర్సీ కూడా నడిచింది ఆ టైంలో, అంటే తనకి పర్సనల్గా అనమాట. సో నా దృష్టిలో ఏంటంటే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి మనం స్కిల్డ్ లేబరే కాకుండా ఇట్లాగా మనకి ఫస్ట్ మన పరిసరాలని మనం బాగు చేసుకుంటే మన లైఫ్స్ ఇంకా బెటర్ అవుతాయి అని అనిపిస్తుంది నాకు. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా లైక్ మినిమం మనకి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొని ప్రతి ఒక్కరు, అంటే ఫస్ట్ మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఊరికే చెత్తను అట్లా పడేసేయకుండా ఒక కవర్లో పెట్టుకొని, లేకపోతే ఒక ట్రక్ వచ్చినప్పుడు విడిగా ఇవ్వటం అనేది చేయాలి. మేమైతే ఏం చేస్తూ ఉంటామంటే ప్లాస్టిక్, పేపరు అదంతా కూడా ర్యాప్ చేసేసి పక్కన పెట్టినా సరే
ఫుడ్ అది ఉంటుంది కదా, వేస్ట్ ఫుడ్ అది సరౌండింగ్స్లో మేము మా రోడ్లోనే ఒక 2-3 బకెట్స్ అట్లా ఉంటాయి, వాటిలో పెట్టేస్తే స్ట్రీట్ డాగ్స్ వచ్చి తింటాయి, ఆవులు వచ్చి తింటాయి. అంటే లైక్ వెజ్ నాన్ వెజ్ సపరేట్ ఉంటుంది. మళ్ళీ మేము నాన్ వెజ్ చేసామనుకోండి, అది కుక్కలు తినేటట్టు విడిగా పెట్టేస్తాము, అసలు అటువైపు ఆవులు కూడా వెళ్ళవు. ఇలాంటివన్నీ చిన్నవి మనకి ఇంటి దగ్గర నుంచే మొదలవుతాయి. ఏదో గవర్నమెంట్ చేయటం కాదు, గవర్నమెంట్ చూడటం కాదు అని చెప్పి నేను పర్సనల్గా ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ ఇప్పుడు నేను చెప్పింది చాలా చిన్న విషయము, ఈ ఎంప్లాయ్మెంట్ కల్పించడము అనేది. జస్ట్ ఓన్లీ క్లీనింగే కాదండి, ఇంకా ఇప్పుడు వాటర్ సప్లై దగ్గరికి వచ్చేసరికి ఇది మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, డిగ్గింగ్ ఆఫ్ బోర్వెల్స్ అని చెప్పి. అట్లాగా ఏంటంటే గవర్నమెంట్ ఒక చిన్న స్టాండ్ తీసుకొని ఓన్లీ వాటర్ సప్లై అనే కాకుండా ఇట్లా బోర్వెల్స్ స్టిక్ చేయటము, వాళ్ళకి ఆ సరౌండింగ్స్లో ఇప్పుడు మున్సిపల్ ట్యాప్ అనేది ఒక్కటే కనిపిస్తుంది, కానీ ఇప్పుడు మా వైపు చూసుకుంటే పంచాయతీ వాటర్ వస్తాయి కానీ అందులో ఫుల్గా ఆయిల్ ఉంటుంది, బాగోదన్నమాట. సో అట్లా వాటన్నిటి బదులు కూడా నాకు ఇంకా గ్రౌండ్ వాటర్ బెటర్ అనిపిస్తుంది అనమాట. అది కూడా ఒక చిన్న ఐడియా అని చెప్పి నేను అనుకుంటున్నాను. మనం చెప్పేదానికి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు, కానీ ఏంటంటే ఇట్లాగా వర్డ్ ఆఫ్ మౌత్ మనం మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ లైక్ మన వ్యూస్ అనేవి నెమ్మదిగా అలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవుతుంది, అందరూ బెనిఫిట్ అవుతారు అని అనుకుంటున్నాను. సో ఎడ్యుకేషన్తో పాటు మనకి క్లీన్లీనెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది. సో మనకి ప్లేస్ అనేది కాంపాక్ట్ అయిపోతుంది కదా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది, కానీ అదేదో హెల్త్ హజార్డ్స్ వచ్చే వరకు అసలు మనం ఎందుకు వెయిట్ చేయాలి? సో అది ఆ టైంలో యూటిలైజ్ చేసుకునే బదులు మీన్వైల్ మనం ఏం చేయాలి, మనం ఎట్లా చేయొచ్చు అనేది డెఫినెట్గా మ్యాటర్స్ అండి. మన లోకల్ రేషియో అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్, అంటే ఆ ప్లేస్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళ రేషియో చూసుకుంటే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు మనల్ని ఎంతమంది నన్ను చూస్తారు? ఇప్పుడు ఎలా ఉందంటే ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ నన్ను గుర్తించలేదు, నేను చెప్పింది వినలేదు, మాకు ఈ ప్రాబ్లం ఉంటే మాది తీర్చలేదు అని అంటున్నారు. కానీ అసలు మనము ఎంతవరకు కోఆపరేట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఏమన్నా సరే ఇప్పుడు మొన్న చాలా నేచురల్ కలామిటీస్ అనేవి చూసాము, అది వన్ ఆఫ్ ద రీజన్స్ గ్లోబల్ వార్మింగ్. ఇవన్నీ ఏంటంటే చాప కింద నీరు లాగా గ్లోబల్ వార్మింగ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు అది ఇంకా చాలా పెద్దదైంది మనకి ఆ ప్రాబ్లం అనేది. సో మన చేతుల్లో కూడా డెఫినెట్గా ఉందండి. నా వ్యూస్ ఇవాళ ఎందుకో షేర్ చేయాలి అని అనిపించింది. మేము ఎంతో కష్టపడి వర్క్ చేసి వచ్చే డబ్బులన్నీ కూడా ట్యాక్సెస్ కడుతూ ఉంటాము. అలాంటప్పుడు అవన్నీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ అవ్వట్లేదు అని అంటే కొంచెం బాధగా ఉంటుంది కదా. సో వెళ్ళేది రైట్ హ్యాండ్స్లో వెళ్ళాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. రైట్ హ్యాండ్స్ ఇన్ ద సెన్స్ ఏంటి, కొంతమందికి వాళ్ళు వర్క్ చేయలేరు అసలు ఎంత ప్రయత్నించినా, లేకపోతే దే ఆర్ నాట్ కేపబుల్. ఓకే, అలాంటి వారికి కొద్దిగా మనం హెల్ప్ చేసినా పర్వాలేదు, కానీ వర్క్ చేయగలిగి కూడా స్టిల్ ఇఫ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఫ్రీబీస్ అంటే మరి మనం కూడా అలాగే అనుకోవచ్చు కదా, నేను వర్క్ చేయకుండా నాకు డబ్బులు రావాలి అని చెప్పి. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎవరికి ఇస్తున్నారు, నిజంగా వాళ్ళకి అది ఇంపార్టెంటా కాదా అనేది ఖచ్చితంగా వాళ్ళు చూసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచించడం మొదలు పెట్టాలండి. ఎందుకంటే ఇది మన ప్రజెంట్ మనం ఉండటానికే కాదు, ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది ఏంటంటే ఇంతకు ముందు కాలంలో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇంట్లో ఉండేవి, లేదా దాని మీద అవగాహన లేక బయటవేవి కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ మనము అందరం కూడా ఆల్మోస్ట్ 99% స్కూల్కి వెళ్ళి లైక్ 10th క్లాస్ అంతా కంప్లీట్ చేసి బయటకు వచ్చిన వాళ్ళమే. సో ఎక్కడో చోట మనకి మినిమం అసలు ఏంటనేది, ఎట్లా నడుస్తుంది అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను హౌస్ వైఫ్ని నాకెందుకులే అని అనుకోకుండా చక్కగా ఆలోచించి అవి మీ వ్యూస్ అందరితో షేర్ చేస్తూ ఉంటేనే అది రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవుతుంది. సండే లంచ్లో ఇవాళ బ్రోకలీ సూప్ అండ్ పాస్తా చేస్తున్నాను. పాస్తా అరాబియాటా అంటే అది రెడ్ సాస్ పాస్తా. ఆల్రెడీ నేను రెసిపీ వీడియో పోస్ట్ చేశాను, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బ్రాకలీ హెడ్స్తో పాటు స్టెమ్ కూడా ఈ సూప్లో యూజ్ చేస్తూ ఉంటారు. యూజువల్గా స్టెమ్ గట్టిగా ఉంటుందని డిస్కార్డ్ చేస్తారు, లేకపోతే స్టీమ్ చేసుకొని తినేసేస్తారు. సూప్లో ఏంటంటే మంచి టెక్స్చర్ వస్తుంది, సూప్ కొద్దిగా ఎక్కువ వస్తుంది అనమాట స్టెమ్ యాడ్ చేయడం వలన. ఫ్లోరెట్స్ వచ్చేసరికి ఆమ్లెట్లో వేసుకోవచ్చు, స్టీమ్డ్ వెజిటబుల్స్లో యాడ్ చేసుకోవచ్చు, సాలెడ్స్లో అట్లాగా.
బ్రోకలీని బాగా వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసుకున్న తర్వాత పీసెస్ కట్ చేసుకొని అవెన్ రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే పాన్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ స్టెయిన్లెస్ స్టీల్ మెష్ బాస్కెట్ రీసెంట్గా పర్చేస్ చేశా. ఇది ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్తాను. ఎప్పుడైనా చపాతీలు చేసినప్పుడు అవి చల్లారటానికి ఏదన్నా వైర్ ర్యాక్ ఉంటే బాగుంటుంది అనుకుంటా. వైర్ ర్యాక్ అంటే మన అవెన్లో కూడా ఉంటుంది, అది వాడుకోవచ్చు. బట్ అస్మానం తీసి పెట్టాలంటే అసలు హడావుడిలో గుర్తుండదు కూడా. ఏదైనా బాస్కెట్ మల్టీపర్పస్ సర్వ్ చేసేది తీసుకుందామని చెప్పి ఇది చూసాను ఆన్లైన్లో. ఇది వచ్చరికి లీఫీ గ్రీన్స్ క్లీన్ చేసుకోవడానికి, వెజిటబుల్స్ క్లీన్ చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం కుకీస్ కానీ చపాతీ, బ్రెడ్ అలాంటివన్నీ కూడా చల్లార్చుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అని అనిపించింది. సో దీంతో నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. నెమ్మదిగా నేను యూజ్ చేస్తూ ఉంటాను కదా, సో దట్ మీరు చూడొచ్చు. వైర్ ర్యాక్ వచ్చేసరికి ఏంటంటే సెపరేట్గా పర్చేస్ చేయాలి అంటే మళ్ళీ అది ప్లేస్ ఆక్యుపై అవుతుంది అని చెప్పి, ప్లేస్ ఆక్యుపై చేస్తుందని చెప్పి నేను ఇట్లాగా ఈ వైర్ బాస్కెట్ తీసేసుకున్నాను. ఇప్పుడు క్విక్గా బ్రోకలీ సూప్ రెసిపీ చెప్తా. టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్లో ఆనియన్, గార్లిక్, బ్రోకలీ ఇవన్నీ కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటే చాలు. చల్లార్చి చక్కగా మిక్సీ పట్టుకోవాలి. గార్లిక్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి బటర్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు అండ్ కొద్దిగా రోజ్మేరీ, బ్లాక్ పెప్పర్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ సీజనింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టేస్ట్ని మొత్తం ఇచ్చేది ఇదే. రోజ్మేరీ ఇష్టం లేదు అనుకుంటే ఆరిగనో వేసుకోవచ్చు, కానీ ఒరిజినల్ రెసిపీ రోజ్మేరీ వేయమని చెప్తారు. ఆరిగనో వచ్చేసరికి పాస్టాలో అండ్ గార్లిక్ బ్రెడ్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ సేమ్ అన్నీ ఒకటే టేస్ట్ వచ్చేస్తాయని ఇందులో రోజ్మేరీ యాడ్ చేశాను. థైమ్, బేజిల్ ఇలా మనకు కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇవన్నీ స్కిప్ చేసుకొని ఇండియన్ స్పైసెస్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రోకలీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసి బబుల్స్ వచ్చే వరకు ఒక 2 to 3 minutes వరకు మధ్య మధ్యలో స్టర్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయాలి. కొంచెం మిల్క్ లేదా హెవీ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, క్రష్డ్ పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అలా ఆ రిచ్నెస్ కోసం అని చెప్పి మిల్క్ ప్రోడక్ట్ ఏదైనా యాడ్ చేసి వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక 3-4 minutes వరకు కుక్ చేసుకోవాలి. బ్రోకలీ సూప్ మరీ థిక్గా ఉండదు, అలా అని చెప్పి రన్నీగా టొమాటో సూప్ లాగా కూడా ఉండదు. ఒక మంచి కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. ఇప్పుడు మన గ్రేవీ కర్రీస్ ఉంటాయి కదా, కుర్మా కర్రీస్, సో ఆ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. ముందే చెప్తున్నానండి, ఇది కొద్దిగా చప్పగా ఉంటుంది. స్పైసీగా పాస్తా చేసుకున్నప్పుడు ఇది బ్యాలెన్స్ అవుతుంది, కానీ ఉత్త ఈ సూప్ తాగాలి అని అంటే కొద్దిగా కష్టమే. సో చిన్న క్వాంటిటీతో ట్రై చేస్తే అసలు ఏది వేస్తే బాగుంటుంది, ఏది మన ప్యాలెట్కి నచ్చుతుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ నేను స్టోర్ బాట్ గార్లిక్ బ్రెడ్ని ఫ్రై చేస్తాను అండ్ రెడ్ సాస్ పాస్తా చేశా కదా, పాస్తా అరాబియాటా, సో దాని మీద పార్మెజాన్ చీజ్ గ్రేట్ చేశాను. నెక్స్ట్ బ్రోకలీ సూప్, ఈ 3 కూడా సర్వ్ చేస్తా. ఇది మా సండే లంచ్. మధ్యాహ్నం ఏమో పాస్తా, సూప్ ఇవన్నీ చేశాను. నైట్కి గార్లిక్ రైస్ చేశాను, బటర్ గార్లిక్ రైస్ అని చెప్పి నేను ఆల్రెడీ ఒక 2 days బ్యాక్ అట్లా వీడియో పోస్ట్ చేశాను కదా, సో రెసిపీ ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అది కూడా ఇలాగే సింపుల్గా ఉంటుందన్నమాట, చాలా లైట్గా అట్లా అనిపిస్తుంది. 1 pot మీల్. ఇలా మా సండే అయితే కంప్లీట్ అయిందండి విత్ పాస్తా, సూప్, తర్వాత గార్లిక్ రైస్. గార్లిక్ రైస్ అయితే చాలా చాలా బాగుంది అసలు. సండే కొద్దిగా కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాను. బాగా నిద్రపోయి లేస్తే అసలు ఫ్రెష్గా ఉంటుంది, హెక్టిక్గా ఉండదు కదా డే. సో కొంచెం ఏదైనా పనులు ఎక్స్ట్రా చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకని ఆ రోజు కొద్దిగా కిచెన్ విండో ఇదంతా కూడా జస్ట్ సోప్ అండ్ వాటర్ తోటి క్లీన్ చేశాను. ఇలా ఒక ఓల్డ్ టూత్ బ్రష్తో బ్రష్ చేయొచ్చు, లేదంటే జస్ట్ స్ప్రే కొట్టేసి వైప్ చేసేయచ్చు. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.